హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 27. అర్జున్ ఆరు ప్లే రూమ్కి వెళ్ళి మెల్లిగా తలుపు తెరిచి చూశాడు. అక్కడ భూమి అరవులు కలిసి పిల్లో ఫైట్ చేస్తున్నారు. భూమికి బెడ్ తగిలినట్టుగా యాక్షన్ చేస్తుంటే అరవ్ తన చిట్టి చేతులతో తన బుగ్గల మీద ముద్దు పెడుతూ తనకేమీ కాదు అని చెప్తున్నాడు. ఆ దృశ్యాన్ని తన ఫోన్లో వీడియో తీస్తూ నవ్వుతూ ఉన్నాడు అర్జున్. తన వెనకే వచ్చిన రీతు భూమి మొహంలో కనిపిస్తున్న స్వచ్ఛమైన నవ్వును చూసి వారిని డిస్టర్బ్ చేయకండి అని అర్జున్ తీసుకుని వెళ్ళిపోయింది. రీతు చూసావా, భూమి ఎంత హ్యాపీగా ఉందో. తన బాధను మర్చిపోయి అర్ణవ్తో చాలా సంతోషంగా ఆడుకుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఆ వీడియో వెంటనే రాజుకి పంపండి అని అంది రీతు. రాజ్ ఫోన్కి నోటిఫికేషన్ రావడంతో అర్జున్ పంపిన వీడియో చూస్తూ భూమి మొహంలో కనిపిస్తున్న నవ్వుని చూసి రాజ్ పెదాల మీద చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. ఆ వీడియోని ఎన్నిసార్లు చూశాడో. భూమిని అలా చూసి తన మనసుకి ప్రశాంతంగా అనిపించింది. రీతుకి ఫోన్ చేసి, ధన్యవాదాలు రాక్షసి, నా స్వీటీ చాలా హ్యాపీగా ఉంది అక్కడ. అరవ్ తన్ని అలా బుజ్జగిస్తుంటే తను నిజంగానే దెబ్బ తగిలిన అమ్మాయిలా మొహమంతా మొహమాటంగా పెట్టి వాడితో ముద్దులు పెట్టించుకుంటుంది. వెంటనే నాకు కూడా వచ్చేయాలని ఉందిరా. నువ్వు ఆ పని చేయకురా బాబు, తను ఇందాకే కదా వచ్చింది. ఇంకా 2 రోజులు ఆగరా బాబు. అసలే నీ అల్లుడు నీ పెళ్ళాన్ని ఇక్కడే ఉండాలి అని అంటున్నాడు. రాజు నా పెళ్ళం అక్కడే ఉంటే వాడికి పెళ్ళం ఎలా వస్తుందే? ముందు ఫోన్ పెట్టేరా, ఇంకో 2 రోజుల వరకు రాకు. రాజు సరే కానీ అప్పుడప్పుడు వీడియో పంపండి, అలా చేయలేదు అంటే వెంటనే వస్తాను. అలాగే రా, నీకు వీడియోస్ పంపించే బాధ్యత అర్జున్ది. సరేనా, బాయ్. అర్జున్ నన్నెందుకు ఇన్వాల్వ్ చేసావు తల్లి, వాడు నన్ను ఆడుకుంటాడు. తన వీడియోస్ పంపలేదు అంటే అది నువ్వు వాడు చూసుకోండి అని బాబు దగ్గరికి వెళ్ళింది రీతు. భూమి దగ్గరికి వెళ్ళి, బాబు నేను బాగా ఇబ్బంది పెడుతున్నాడా అంది. లేదు, తనతో ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంది. తన అల్లరి నాకు బాగా నచ్చింది అని తన బుగ్గ మీద ముద్దు పెట్టింది. భూమి చేయి పట్టుకొని, అత్త కూడా నాకు బాగా నచ్చింది, తను ఇక్కడే ఉండాలి అని గట్టిగా కౌగిలించుకున్నాడు. మీరు ఇక్కడికి వచ్చి చాలాసేపు అయ్యింది, డిన్నర్ టైం కూడా అయ్యింది తెలుసా? అరవ్ డిన్నర్ అనగానే తన బుజ్జి పొట్ట మీద చెయ్యి పెట్టుకుని, అత్త నాకు ఆకలిగా ఉంది, పద హామ్ తిందాం అని తన్ని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. భూమి తనే అరవ్కి తినిపించింది. అర్జున్, భూమి నువ్వు వాడికి బాగా నచ్చావు. వాడు ఇంత సైలెంట్గా ఎప్పుడు తిండి తినలేదు. మాకు చుక్కలు చూపించేవాడు, ఇప్పుడు నువ్వు పెడుతుంటే తింటున్నాడు. అంటే వాడికి నువ్వు చాలా స్పెషల్ అయ్యావు. రీతు నిజం భూమి, తనకి నేను అర్జున్ రాజు తప్ప ఇంకొకరెవరైనా తిండి పెడితే కోపంతో ప్లేట్ విసిరేస్తాడు. అలాంటిది నువ్వు పెడుతుంటే చాలా ఇష్టంగా తింటున్నాడు. భూమి నాకు కూడా అరవ్ చాలా బాగా నచ్చాడు అని వాడికి తినిపించడం పూర్తి చేసి దిష్టి తీసి తన బుగ్గన ముద్దు పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుంది. డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి రీతు పక్కన కూర్చుంది. అర్జున్ తన డిన్నర్ కంప్లీట్ చేసి బాబుని తీసుకుని వెళ్ళాడు వాళ్ళు తింటారని. రీతు భూమికి వడ్డించి తను కూడా తినడం స్టార్ట్ చేసింది. భూమి ప్లేట్లో చేయి పెట్టింది కానీ తినకుండా ఏదో ఆలోచిస్తుంది. రీతు భూమి చెయ్యి పట్టుకుని, నీ తల్లిదండ్రులు గుర్తొచ్చారు కదా. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న భూమి ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తూ ఉంది. రీతు లేచి భూమిని పట్టుకుని, ఏమైంది భూమి, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అంది. అర్జున్ కూడా తన ఏడుపు విని బాబుతో కలిసి భూమి దగ్గరకు వచ్చాడు. ఏమైంది రీతు, భూమి ఎందుకు అలా ఏడుస్తుంది? భూమి ఏం చెప్పకుండా అలా ఏడుస్తుంటే మాకెలా తెలుస్తుంది చెప్పు. అరవ్ కూడా అత్త ఎందుకు ఏడుస్తుంది అని తెలియని బాబు కూడా మెల్లగా ఏడుపు మొదలు పెట్టడంతో అర్జున్, భూమి ఇలా చూడండి, నువ్వు ఏడుస్తుంటే చూడలేక వీడు కూడా ఏడుపు స్టార్ట్ చేశాడు. అర్జున్ చేతిలో నుండి కిందకి దిగి భూమి దగ్గరికి వెళ్ళి అత్త అని తన 2 చేతులు ఇచ్చి ఎత్తుకోమని చెప్పాడు. వాడిని ఒడిలోకి తీసుకుని భూమి తన ఏడుపును కంట్రోల్ చేస్తుంది. అరవ్ భూమి కన్నీళ్లు చూసి తన చేతులతో వాటిని తుడిచి, నీకు దెబ్బ తగిలింది అత్తా అని అడిగాడు. తను లేదు అంది. మరి ఏడుస్తున్నావు అని అన్నాడు. నాకేం కాలేదు కన్నా, నువ్వు ఏడవకు అని తన కన్నీళ్లు తుడిచి, నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళి ఆడుకో, నేను అమ్మ భోజనం తినేసి వస్తాం, నాకు కూడా ఆకలిగా ఉంది చూడు అని తన పొట్ట మీద చెయ్యి పెట్టి చూపడంతో బాబుని అర్జున్ తీసుకుని వెళ్ళాడు.
రీతు, చెప్పు భూమి, ఎందుకు అలా ఏడుస్తున్నావు? నాకు తన దగ్గర ఉండాలని లేదు. నేను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతాను. నన్ను మీరు ఇండియా పంపిస్తారా అని అంది. రీతు, నేనంత సాహసం చెయ్యలేను భూమి. రాజ్ కోపాన్ని నువ్వు భరించలేవు. ఆ టైంలో వాడిని ఎవరూ నియంత్రణ చేయలేరు. నా ముందు ఇలా అడిగావని వాడి ముందు ఎప్పుడు ఇలా అడగకు నువ్వు. నాకు తెలుసు నువ్విప్పుడు వాడి మీద కోపంగా ఉన్నావు కాబట్టి వెళ్ళిపోతాను అంటున్నావు. కొన్ని రోజుల్లో నువ్వే వాడిని అర్థం చేసుకుంటావు భూమి. వాడు నా స్నేహితుడు అని వాడి గురించి నీ దగ్గర మంచిగా చెప్పడం లేదు. వాడి గురించి పూర్తిగా తెలుసుకోమంటున్నాను. నీకు నీ పేరెంట్స్తో మాట్లాడాలి అంటే ఫోన్లో మాట్లాడు. అంతేగాని వెళ్ళిపోతానని మాత్రం అనకు భూమి. సరే, నువ్వు మంచిగా తిని కొంచెం స్ట్రాంగ్గా ఉండు. వాడితో పోట్లాడాలి అన్నా కూడా నీకు బలం ఉండాలి కదా భూమి. నువ్వు బలహీనంగా ఉంటే వాడిని ఎలా ఎదుర్కొంటావు చెప్పు. అందుకోసమైనా నువ్వు బాగా తిని బలంగా ఉండు అని భూమికి తనే తినిపించింది. తనకు ఒక అక్కలా తనకు అన్నీ చెప్తూ తినిపిస్తూ ఉంది రీతు. భూమి రీతు చెప్పిన వాటి గురించి ఆలోచిస్తూ తన పొట్ట ఫుల్ అయ్యేలా తినిపించింది. ఇంకా చాలు అని అనడంతో రీతు సరే అని హ్యాండ్ వాష్ చేసుకుని తను కూడా కొంచెం తిని భూమిని తీసుకుని బయట లాన్లో బేబీతో ఆడుతున్న అర్జున్ దగ్గరికి వెళ్ళారు. అర్జున్, భూమి వీడికి నువ్వే కావాలి అని అంటున్నాడు. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాడు అని ఇక్కడే ఆడిస్తున్నాను. అరవ్ భూమి దగ్గరకు అత్త అని వచ్చి తన 2 కంకాలను చుట్టుకుని మనం ఆడుకుందామా అని తన చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకెళ్ళాడు. అరవ్‌తో ఆడుతున్న భూమిని చూస్తూ ఏమంటుంది తను? తన అమ్మ నాన్న దగ్గరకు వెళ్తా అంటుందా అని అడిగాడు అర్జున్ రీతుని. రీతు, అవును అర్జున్, కానీ తనకు నచ్చజెప్పాను. కానీ రాజ్‌ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని. చూడాలి నేను చెప్పింది తను ఎంతవరకు అర్థం చేసుకుంటుందో. అర్జున్, సరే బాగా ఆలస్యం అయ్యింది. పద, భూమిని వాడు బాగా విసిగిస్తున్నాడు. తన్ని రెస్ట్ తీసుకోవటానికి ఇక్కడికి తీసుకొస్తే అరవ్ తన్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టడం లేదు. వాళ్ళని తీసుకునిరా అని అర్జున్ రూమ్కి వెళ్ళిపోయాడు. రీతు అరవ్ అని పిలవడంతో మమ్మ అని నవ్వుతూ తన ముందుకు వచ్చి, అత్త నన్ను బాగా ఆడిస్తుంది. నేను ఇంకొకసేపు ఆడుకుంటా అమ్మా. రీతు, లేదు ఆరు, అత్తకి ఆరోగ్యం బాలేదు. తనకి విశ్రాంతి అవసరం. ఇప్పుడు తను రెస్ట్ తీసుకుంటుంది. రేపు నీతో ఆడుకుంటుంది. లేదు అంటే మమ్ము వచ్చి అత్తను తీసుకెళ్ళిపోతాడు. అరవ్, లేదు మమ్మ, అత్త ఇక్కడే ఉండాలి ప్లీజ్. మరి నేను చెప్పినట్టుగా వింటే అత్త ఇక్కడే ఉంటుంది. నువ్వు చెప్పింది నేను వింటాను. అత్త, నువ్వు రెస్ట్ తీసుకో, మనం రేపు ఆడుకుందాం. మా అమ్మ పద బొజ్జుందాం అని అంటుంటే భూమి తను ఎంత అల్లరి చేసినా సరే చెప్పిన మాట కూడా వింటాడు. రీతు నవ్వుతూ, అవును కానీ కొన్నిసార్లు బాగా ఏడిపిస్తాడు. పద భూమి, ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది అని ఇద్దరు ఇంట్లోకి వెళ్ళారు. భూమి రీతుని ఎలా అడగాలని ఆలోచిస్తూ ఉంటే నన్ను ఏమైనా అడగాల భూమి అని అంది రీతు. తను అది అది నాకు ఫోన్ కావాలి అమ్మా నాన్నతో మాట్లాడడానికి. నువ్వున్న రూమ్లో ఫోన్ ఉంది, వెళ్ళు, కానీ ఎక్కువసేపు అలానే ఫోన్ మాట్లాడుతూ ఉండిపోకు అని అంది. భూమి రీతుకి ధన్యవాదాలు చెప్పి తను ఉన్న గదికి వెళ్ళి అక్కడ ఉన్న ల్యాండ్లైన్ నుండి తన అమ్మా నాన్నకి కాల్ చేసింది. ఆ ఫోన్ నెంబర్ ఇండియా నెంబర్ కాదు, యుఎస్ఏ కాల్ నెంబర్. భూమి ఫోన్ చేస్తుంది అని ఆనందంగా ఫోన్ లిఫ్ట్ చేసి బుజ్జమ్మ అని ప్రేమగా పిలిచాడు. తన తండ్రి అంత ప్రేమగా పిలవడంతో ఎంత ఆపాలి అనుకున్నా తన కన్నీళ్లు ఆగడం లేదు. రఘు, బుజ్జమ్మ ఎలా ఉన్నావు తల్లి అని అంటున్నా అటువైపు నుండి ఏం సమాధానం రాకపోవడంతో నువ్వు ఏడుస్తున్నావు కదా తల్లి అని అన్నాడు బాధగా. తన ఏడుపు శబ్దం రఘుకి వినిపించకుండా కంట్రోల్ చేసుకుంటున్న తను తన నాన్న అలా అడగడంతో, నాన్నా, నాకు నిన్ను అమ్మని చూడాలని ఉంది. నాకు ఇక్కడ ఉండాలని లేదు. నేను ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోండి నాన్న అని ఏడుస్తుంది. తన గుండెల మీద పెట్టుకుని పెంచిన తండ్రి బాధ ఇప్పుడు వర్ణించలేనిదిగా ఉంది. తన కూతురు అంత బాధగా ఉండడం ఎప్పుడూ చూడని తండ్రికి ఇప్పుడు తన అలా అడుగుతుంటే చాలా కష్టంగా ఉంది. తన కూతురు తనని విడిచి అంత దూరం వెళ్తుందని ఎప్పుడు తను ఊహించలేదు. నాన్నా, నన్ను ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళండి నాన్న. ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. నాకు మీ దగ్గర ఉండాలని ఉంది అని ఏడుస్తుంటే ఆ తండ్రికి ఏం చెప్పి ఓదార్చాలో కూడా అర్థం కావటం లేదు. తన భర్త అంత బాధపడుతుంటే మాలతి ఫోన్ తీసుకుని భూమి ఎలా ఉన్నావురా అని అడిగింది.
అమ్మా అని ఏడుస్తుంటే తన తల్లి హృదయం ద్రవించిపోయింది. మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.